గారి కాలం లోపల అతని దగ్గర ఇంత శక్తి ఉండే, ఇంత పవర్ ఉండే, యోగం చేత తన చావు ఏ రోజు వస్తే తెలుస్తుండే ఆయనకు. ఏ రోజు వస్తే తెలుస్తుంది. ఆ చావు వచ్చినప్పుడు యమదూతలకు ప్రాణం దొరకవద్దని ప్రాణం బ్రహ్మరంధ్రంలో పెడుతుండే యోగంతో. అప్పుడు వాళ్ళు దానికి వాళ్ళకు బ్రహ్మరంధ్రంలో పోనికి రాదు. యమదూతులు యోగం చేయరు, వాళ్ళకు ఒకటే పని, తీసుకునేది పోయాడు, అంతే పని. అర్థమైంది. అయితే వాళ్ళు వెతకాలి, వీని ప్రాణం ఎక్కడ పోయిందో నెంకి టైం ఎంత వెళ్ళిపోవాలి. ఇట్లా 14 సార్లు యమదూతులకు ధోకా చేసినటువంటి వ్యక్తి అంటే సాంగదేవుడు. సామాన్యుడు కాదు. 1400 సంవత్సరాలు బతికాడు ఆయన యోగ సాధన చేత. అట్లా అవుతుంది, మీకు కాదు. మన 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 ఆయుష్ 125 సంవత్సరాలు ఉన్నది. మన ఆయుష్ మన సామాన్యంగా అందరూ 125 సంవత్సరాలు ఉంటారు కంపల్సరీ. కానీ గుట్టుగా తిని, సిగరెట్ తాగి, మద్యపానం సేవించి, మాంసం తిని మనం 50-60కి తెచ్చుకున్నాం. అంతేనా కదా? మీరు సరి అయినటువంటి ఆహారం తిని కొంచెం యోగా చేసుకుంటూ పోతే మీరు అందరికీ 125 సంవత్సరాల మధ్యలో చావు రాదు, ఇది గ్యారంటీ. కానీ మనం ఏం చేసుకున్నాము? ఆహారం కలుషితమైంది, అలవాటు సరిగా లేవు, వ్యసనము తగ్గిపోయింది. ఇప్పుడు కూడా